వ్యూవర్స్ వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. మధుమేహం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ సమయంలో వైట్ డిశ్చార్జ్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? మెడ నొప్పి, చేయి నొప్పి, తిమ్మురు లెక్కటం ఎలాంటి సమస్య? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మధుమేహం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ గారు సమాధానం అందిస్తారు. డయాబెటీస్ రాకుండా మనం జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. జీన్స్లో మార్పు వల్ల, కొన్ని రకంలో ప్యాంక్రియాస్లో మార్పు వలన, కొన్ని రకాల మార్పుల వలన మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ షుగర్ వ్యాధి అనేది గ్యారంటీగా వస్తుంది. అలా కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి, అలా కొంతమందికి టైప్ 1 ఇన్సులిన్, టోటల్గా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండటము, సమ్ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉండటము, కొంచెం జెనెటికల్గా జీన్స్లో మార్పు ఉండే వాటిని మనం ఆపలేము. కానీ మిగిలిన రకాలటువంటి డయాబెటీస్ని మనం చిన్న మార్పులు తిండిలో కానీ, తర్వాత రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీలో కానీ చేసి మనం షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. జనరల్గా ఏంటంటే లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ కండిషన్లో కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ ఇటువంటి తగ్గించుకోవడము, రెగ్యులర్గా వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఫిజికల్ యాక్టివిటీ, స్విమ్మింగ్ ఆర్ జాగింగ్ ఆర్ సైక్లింగ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. దాంతోపాటుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దాంతో స్ట్రెస్ ఏదైనా ఉన్నప్పుడు మనము మెడిటేషన్ అటువంటివి చేసుకొని, దాంతోపాటుగా మితాహారం, ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం రోజుకు 3 సార్లు తింటూ ఉంటాము అందరము, ఈవెన్ డాక్టర్గా మేము కూడా అదే చేస్తూ ఉంటాము. జనరల్గా మితాహారం, కొంచెం ఫుడ్ 2:30-3 గంటలకి కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు తీసుకోవడము, అలా చేయడం, మితాహారం తీసుకోవడము, ఆర్టిఫిషియల్గా ఉండే పదార్థాల జోలికి పోకుండా ఉండటము, అలా జంక్ ఫుడ్స్ అటువంటి అవాయిడ్ చేయడము, అలా చేసినప్పుడు షుగర్ వ్యాధిని మనం రాకుండా కొంతవరకు మాత్రమే అరికట్టవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు, మోషన్లో బ్లడ్ వస్తుంది, దీనికి కారణాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ధర్మేంద్ర కుమార్ గారు సమాధానం అందిస్తారు. 60 సంవత్సరాల మగ మనిషికి మోషన్లో బ్లడ్ పడుతుందని చెప్తున్నారండి. ఇది కామన్గా వీళ్ళకి ఏంటంటే పైల్స్ అనే ప్రాబ్లం వల్ల ఉంటుంది. కానీ కొంతమందిలో క్యాన్సర్ లక్షణాలు కూడా, క్యాన్సర్ గడ్డలు ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. దీంట్లో కామన్గా ఏంటంటే ఫ్రెష్ బ్లీడింగ్ కనుక అవుతుంటే అది రెక్టల్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఆల్టర్డ్ బ్లీడింగ్ కనుక, అంటే వేరే మోషన్ నల్ల కలర్లో పడుతుంటే కనుక ఇది పెద్ద పే క్యాన్సర్ కానీ లేకపోతే చిన్న పే క్యాన్సర్ కానీ అయ్యే ఛాన్స్ ఉందండి. కామన్గా ఫ్రెష్ బ్లీడింగ్ పడుతుంటే కనుక ఇది పెద్ద పే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 60 సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే కామన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష చేయించుకుని, సపోజ్ ప్రాక్టోస్కోపీ కానీ, లేకపోతే ప్రాక్టోస్కోపీలో కనపడకపోతే సిగ్మాడోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ టెస్టులు చేయించుకుని ఈ యొక్క పుండు ఎక్కడ ఉన్నది అది కనుక నిర్ధారణ చేయించుకుని, సపోజ్ కనుక క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే దాని నుంచి ఒక ముక్క పరీక్ష చేసి, ఆ ముక్క పరీక్షలో కనుక అది క్యాన్సర్ అని కనుక నిర్ధారణ అయితే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయండి. దాని తర్వాత సిటీ స్కాన్ అబ్డామిన్ అనేది చేస్తారు. ఈ సిటీ స్కాన్ అబ్డామిన్ అనేది చేసిన తర్వాత ఈ జబ్బు అనేది ఎక్కడికైనా పాకిందా, అంటే పక్కన ఏదైనా లింఫ్ నోడ్స్కి పాకిందా, లేకపోతే లివర్కి పాకిందా, లేకపోతే పెరిటోనియంకి పాకిందా, లేకపోతే లంగ్స్కి అయినా పాకిందా, లేకపోతే వేరే దగ్గర ఇంకెక్కడైనా ఉందా అనేది మనం చూసుకోవాలండి. ఈ చూసుకున్న తర్వాత సపోజ్ ఇది కనుక ఎక్కడికి పాకకుండా లింఫ్ నోడ్స్కి వాటికి ఎక్కడ పాకలేదనుకోండి, రెక్టంలో కనుక ఉండేటట్టయితే కనుక వెరీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అయితే కనుక మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేయొచ్చండి. అదే కనుక కొద్దిగా పాకి గోడ వరకు వెళ్ళింది, అంటే పేగు యొక్క చివరి వరకు వచ్చింది, లేదు పక్కన కనుక లింఫ్ నోడ్స్కి ఎన్లార్జ్మెంట్ అయితే కనుక ముందు నియోడ్జువెంట్ కీమో రేడియేషన్, అంటే రెక్టల్ క్యాన్సర్స్లో కొత్తగా కరెంటును ఇంజెక్షన్స్ పెట్టి ఒక 8 వారాలు ఆగిన తర్వాత ఆపరేషన్ చేయొచ్చండి. ఇలా ఆపరేషన్ చేసుకోవటం వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అదే కనుక కోలన్ క్యాన్సర్, అంటే కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు భాగంలో కనుక క్యాన్సర్ ఉంటే కనుక డైరెక్ట్గా ఆపరేషన్ చేయొచ్చండి. ఈ ఆపరేషన్స్ అనేవి లేటెస్ట్గా మనం పాతకాలంలో అయితేనేమో ఓపెన్ పద్ధతిగా చేసేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా ల్యాప్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఆపరేషన్ చేయటం వల్ల, తర్వాత స్టాప్లర్స్ అనేవి ఉండటం వల్ల చాలా మందికి మోషన్ పేగ్ అనేది బయటకు పెట్టకుండా లోపల పెట్టి మాత్రం ఆపరేషన్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. సో లేటెస్ట్గా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అని, రోబోటిక్ సర్జరీస్ అని ఇవన్నీ రావటం వల్ల
రోగి హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండకుండా ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతా వాళ్ళ పేగు మొత్తం తీసేయకుండా మోషన్ పేగు అనేది బయట పెట్టకుండా లోపలే పెట్టి చేసే మార్గాలు చాలా ఉన్నాయండి. అదే కనుక క్యాన్సర్ గడ్డ కనుక కింద నుంచి 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు కనుక చాలా కింద వరకు వస్తే కనుక వాళ్ళకి మొత్తం పేగంతా తీసేసి మోషన్ పేగ అనేది బయట పెట్టాల్సి వస్తుందండి. ఈ సర్జరీని అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్ అని అంటారండి. వీటిని కూడా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయొచ్చండి. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నేను 6 months ప్రెగ్నెంట్ని, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇలా అవటం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గారు సమాధానం అందిస్తారు. మామూలుగానే ప్రెగ్నెన్సీలో మామూలు రోజుల కన్నా ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే హార్మోన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది నిలవాలి కాబట్టి ఆ నిలవడానికి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు తెల్లబట్ట ఎక్కువ అవుతుంది. ఇది మామూలుగానే అందరికీ అవుతుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ తెల్లబట్టలో మీకు ఏదైనా స్మెల్ వస్తున్నట్టు అనిపించినా, వాసన వస్తుంది, లేకపోతే మీకు దురద పెడుతుంది, పెరుగులాగా గడ్డలుగా పడుతుంది అన్నప్పుడు ఇన్ఫెక్షన్ కింద చెప్తాము. ప్రెగ్నెన్సీలోనే మామూలుగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి 6వ నెల దాటాక ఉమ్ము నీరు కారే అవకాశం ఉంటుంది. ఆ ఉమ్ము నీరా లేకపోతే తెల్లబట్ట అనేది మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు దగ్గినా తుమ్మినా ఏదైనా నీరులాగా కారిపోతుందా, మీకుగా తెలియకుండా ఏదైనా వైట్లుగా కారిపోతుంది అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి దగ్గర మీరు టెస్టులు చేయించుకుంటే ఉమ్ము నీరా లేక తెల్లబట్ట అనేది తెలుస్తుంది. ఒకవేళ తెల్లబట్ట కనుక వాసన వస్తుంది లేకపోతే జిల పెడుతుంది అంటే దానికి సంబంధించిన వెజైనల్ టాబ్లెట్స్ రాసిస్తారు. వీటితో ఇవి తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళల్లో రికరెంట్గా అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా తెల్లబట్ట ఎక్కువ అవుతుంది, మామూలు కన్నా కూడా చాలా ఎక్కువ అవుతుంది. వీటితో పాటు మీకు వాసన రావటము లేకపోతే దురద పెట్టడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఇవే కాకుండా యూరిన్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే యూరిన్ మంట నొప్పి ఏమైనా పుడుతుందా, వీటి వల్ల కూడా మీకు తెల్లబట్ట ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి గనక ట్రీట్మెంట్ గనక తీసుకున్నట్లయితే మీకు రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ తెల్లబట్ట గనక బాగా ఎక్కువ అవుతుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే మీకు ఎర్లీగా అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, మా బాబుకి ఫ్రీక్వెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే ఫీవర్ వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నాము తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. మీ బాబుకి టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఉండొచ్చమ్మా. ఇవి ఉన్నప్పుడు ఏమంటే మీరు చెప్పినట్టు బాబుకి ఫ్రీక్వెంట్గా జ్వరం రావటము, థ్రోట్ పెయిన్ గొంతులో నొప్పి ఉండటము, అన్నం సరిగ్గా తినకపోవడము, దాంతో ఈ విల్ బికమ్ ఇరిటబుల్ అండ్ స్కూల్ ఫ్రీక్వెంట్గా అబ్సెంట్ రావటం అవుతూ ఉంటుంది. బట్ యూజువల్గా సింపుల్ అక్యూట్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత తగ్గిపోతాయి. మళ్ళీ వస్తే మాత్రము అది ఆ టాన్సిల్స్ని ఎడినాయిడ్స్ని తీసేయాలి. బట్ మనకు చాలామంది అంటారు ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ తీయటం వల్ల రెసిస్టెన్స్ తగ్గుతుందని. బట్ అది తప్పమ్మా. యాక్చువల్లీ ఈ ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ 5 years వరకే అవి యూస్ఫుల్ మనకు ఉంటాయి. అంటే 5 years వరకు మనకు రక్షణ కవచం లాగా ఉంటాయి. బట్ ఒకసారి 5 years దాటిన తర్వాత మనకు బ్లడ్లో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందన్నమాట. అప్పుడు ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్ అనేటి వెస్టీజియల్ అంటే పనికిరాని ఆర్గాన్స్ లాగా ఉంటాయి. అట్లాంటి టైంలో ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి మనకు హాని కలిగిస్తుంటాయి. కాబట్టి ఇవి తీసేయటమే మంచిది. కొందరు వాదిస్తుంటారు తీసివేస్తే బాబు ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతుందని. అది చాలా తప్పమ్మా. అవి తీసివేయకుంటేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టాన్సిల్ నుంచి ఇన్ఫెక్షన్ చెవులో కానీ సైనస్ కానీ స్ప్రెడ్ అయిపోయి సైనస్ ఇన్ఫెక్షన్స్ రావటము, అలాగే చెవులో చీము రావటము, చెవులో ఫ్లూయిడ్ లాంటిది కలెక్ట్ అయ్యి చెవులు దిబ్బడగా ఉండి హీరింగ్ దెబ్బతినటము, ఆ హీరింగ్ కూడా ఒక్కోసారి పర్మనెంట్ రావటం కూడా అవుతూ ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా ఈ టాన్సిల్స్ ద్వారా బ్లడ్లో స్ప్రెడ్ అయిపోయి మన గుండెలో ఉన్న కవాటాలని దెబ్బతినేసి గుండె వ్యాధులు రావటానికి కూడా కారణమవుతాయి. అలాగే కిడ్నీస్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రీక్వెంట్గా ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు
మీరు ఈ టాన్సిల్స్ని ఆపరేషన్ ద్వారా క్యూర్ చేయించుకుంటే మంచిది. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా పేరు జీవన్. నాకు హెచ్డిసి స్టెరాయిడ్ 230 ఉంది. మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ గా తగ్గించుకోవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. జీవన్ గారు, మీరు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయని రాసినారు. మీ వయసు చెప్పలేదు. తర్వాత మీకు ఏమైనా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా అనే విషయాలు కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు ట్రైగ్లిజరైడ్ విషయానికి వస్తే ఇప్పుడు మీకు ఏమైనా థైరాయిడ్ ఉండి, డయాబెటీస్ ఉండి, షుగర్స్ కంట్రోల్ లేకుంటే కూడా పెరుగుతుంది. అవన్నీ లేకోకుండా ఉంటే ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయంటే మనం మామూలుగా ఫెమిలియల్ హైపర్ట్రైగ్లిజరైడెమియా అంటాం. అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది ఇది. అట్లా ఏమన్నా ఒక కారణం ఉండొచ్చు. తర్వాత మీరు టోటల్గా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఎంత ఉంది అనేది కూడా చేస్తే మనం క్లియర్గా మనకు ట్రైగ్లిజరైడ్స్ కానీ మన లిపిడ్ ప్రొఫైల్ గురించి కానీ చెప్పచ్చు. మీరు ట్రైగ్లిజరైడ్స్ అడిగినారు కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ మీకు బీపీ, షుగర్ ఏవి లేవనుకుంటే ఎంత ఉంది లెవెల్ అనేది చూసుకోవాలా. అంటే 150 దాకా నార్మల్ అని అనుకుంటాము. అవి ఎంత ఉంది, 200 ఉందా, 250 ఉందా, ఇంకా ఎక్కువ ఉందా అనే దాని గురించి కూడా మీరు చెప్పలేదు. సో ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటే మనం ఒకటి లో ఫ్యాట్ డైట్, షుగర్స్ ఏమన్నా ఉంటే షుగర్స్ కంట్రోల్ చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ బ్రిస్క్ వాక్ ఆఫ్ 25 to 30 minutes 5 days ఇన్ వీక్ చేసుకుంటా. ఈ కొవ్వు పదార్థాలు, వైట్ రైస్, గీ అంటాము, ఇట్లాంటివన్నీ ఆయిల్స్ కొంచెం తగ్గించేసి తిని రెగ్యులర్ పీరియాడిక్గా చెక్ చేసుకుంటే మనం తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి ట్రైగ్లిజరైడ్స్ వరకు వచ్చి. దీంట్లో మరి మిగతా కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ వాడే మందులతో పాటు ఆ మందులు వాడి ఒక 3 months పీరియాడిక్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అట్లే ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి ఏమైనా ఫ్యాటీ లివర్ ఉందా, తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పీరియాడిక్గా ఫాలోఅప్లో ఉంటే మంచిదండి. ఈ ట్రైగ్లిజరైడ్స్ విషయానికి వస్తే మనకు ఈ డయాబెటీస్, థైరాయిడ్ ఉండే వాళ్ళలో మనకు షుగర్స్ కంట్రోల్ లేవనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరుగుతాయి ప్రపోర్షనేట్గా. థైరాయిడ్లో కూడా చాలా వరకు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ చేంజెస్ ఉంటాయి. ఇంకా ఇవేమీ లేవనుకుంటే మాత్రం మోస్ట్లీ మన తినే పదార్థాల మీద, తర్వాత ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఉండి ట్రైగ్లిజరైడ్స్ పెరిగి తగ్గేదానికి చాలా అవకాశాలు ఉంటాయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 57 సంవత్సరాలు, బరువు ఎక్కువగా ఉన్నాను, ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా చూడలేకపోతున్నాను, ఎండలోకి వెళ్ళినా సరిగ్గా చూడలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ శ్రావణి సంధి గారు సమాధానం అందిస్తారు. యూజువల్గా మీ వయసు 57 అని చెప్పారు కాబట్టి ఆ ఏజ్లో వచ్చేది రొటీన్ కంప్లైంట్ క్యాటరాక్టేనండి. ఎస్పెషల్లీ మీరు నైట్ డ్రైవింగ్ అది ఎదురుగుండా లైట్ వస్తే గ్లేర్ అది వస్తుంది, ఎండ్లో చూడలేకపోతున్నారు అంటే కనుక అది రొటీన్గా వచ్చేది పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాటరాక్ట్ అంటారు. సో పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాటరాక్ట్ అంటే ఏంటంటే చాలా ఎర్లీ క్యాటరాక్ట్ ఉన్నా సరే మనం లైట్ చూడలేకపోవటం, గ్లేర్ ఎక్కువ రావటం అలాంటివి ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ డ్రాప్స్ వేసి ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ఎంత % ఉంది అనేది చూసుకోవాలి మనం. దానికి సర్జరీస్ అంటే చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి, లేటెస్ట్గా వచ్చినాయి. అవి బేసిక్ ఏంటంటే స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు, దాని తర్వాత ఫేకో అంటారు. ఫేకోలో ఇంకా చిన్న ఇన్సిషన్ ఇచ్చి చేస్తారు. దాంట్లో ఫేకో చేయించుకుని ఫోల్డబుల్ లెన్సెస్ అవి వేయించుకోవచ్చు. న్యాచురల్ లెన్సెస్, ఐక్యూ లెన్సెస్ అని ఇలాంటి లెన్సెస్ కూడా ఉంటున్నాయి. సో న్యాచురల్ లెన్స్ వేయించుకుంటే తర్వాత గ్లేర్ అది లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. రొటీన్గా అందరికీ వచ్చే కంప్లైంట్ డౌట్ ఏంటంటే నా కంట్లో లెన్స్ వేస్తారు కదా, ఆ లెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే దానికి ఒక పర్టికులర్ ఎక్స్పైరీ డేట్ కానీ ఆ తర్వాత మళ్ళీ అది తీసి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది. అదేంటంటే లెన్స్ అనేది ఒకసారి పెట్టాక యూజువల్గా లైఫ్ లాంగ్ దాని లైఫ్ ఉంటుందండి. కాకపోతే ఎప్పుడన్నా లెన్స్ రిలేటెడ్గా కాంప్లికేషన్స్ ఎప్పుడన్నా రేర్గా ఒక్కొక్కసారి బాగా డెన్స్గా ఉంది క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, లెన్స్ ఒక్కొక్కసారి కరెక్ట్గా పొజిషన్లో కూర్చోపెట్టలేకపోవచ్చు, కొంచెం అటు ఇటు జరగచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ లెన్స్ తీసి మళ్ళీ వేరే లెన్స్, స్పెషల్ టైప్ ఆఫ్ లెన్స్ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ అదర్వైజ్ రొటీన్గా క్యాటరాక్ట్ సర్జరీస్లో వేసే లెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 42 సంవత్సరాలు, కిడ్నీ ఫెయిల్ అయితే 1.5 సంవత్సరం డయాలసిస్ పై ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిద్దామనుకుంటున్నాము. మా అమ్మగారి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, నాన్నగారి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. మదర్ బ్లడ్ ఇవ్వచ్చా? ఇలా వేరే వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నవాళ్లు సర్జరీ చేయించుకోవచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు సమాధానం అందిస్తారు. మనం ఇంతకుముందు తీసుకున్నట్టయితే ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే డోనార్ బ్లడ్ గ్రూప్ కానీ రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ కానీ మ్యాచ్ కావాల్సి ఉండేది. బట్ మామూలుగా మనం ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన తర్వాత బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ మనం ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ సపోజ్ 100 పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని తీసుకుంటే 3 to 5% ఆఫ్ ద పేషెంట్సే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోతున్నారు. ఇది మామూలుగా మంచి ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే రిలేటెడ్ డోనార్స్ లేకపోవడం అండ్ రిలేటెడ్ డోనార్స్ ఉన్నా కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం. ఇంతకుముందు తీసుకుంటే మామూలుగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం అనేది కంపల్సరీ. బట్ ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఏంటంటే మామూలుగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ ఉంది, మీ మదర్ది B పాజిటివ్ ఉంది, వీళ్ళని కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. దీన్ని ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. నార్మల్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మనం ఇప్పుడు తీసుకుంటే ఇది మొదటగా మామూలుగా ఏంటంటే జపాన్లో అట్లా స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ABO ఇన్కంపాటబుల్కి కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ ఈ మధ్యలో మన దగ్గర కూడా ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయిపోయాయి, ప్రోగ్రామ్స్ కొన్ని హాస్పిటల్స్లో స్టార్ట్ అయిపోయాయి. డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు మీ ఫాదర్ది O బ్లడ్ గ్రూప్ ఉంది, మీ మదర్ది B ఉంది. ఈ O పాజిటివ్ వాళ్ళకి ఏంటంటే Bని రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ ఉంటాయి. దాన్ని ఏం చేస్తామంటే ముందు ప్లాస్మాఫెరెసిస్ అనే చికిత్స ద్వారా ఫస్ట్ ఆ యాంటీబాడీస్ని రిమూవ్ చేస్తాం. ఒక 2-3 టైమ్స్ కానీ కొన్నిసార్లు 5 to 6 టైమ్స్ ఆఫ్ ప్లాస్మాఫెరెసిస్ రిమూవ్ ద్వారా యాంటీబాడీస్ని బీని రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ని రిమూవ్ చేసి మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా 1-2 ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ABO కంపాటబుల్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 6 వీక్స్లో ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి కొద్దిగా ఒక 3 to 4% హైపర్ అక్యూట్ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది వెల్ డిఫైన్డ్. ఈవెన్ హైపర్ అక్యూట్ రిజెక్షన్ వచ్చినా కానీ దానికి మళ్ళీ ప్లాస్మాఫెరెసిస్ కానీ యాంటీబాడీ రిమూవల్ కానీ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఆర్ సేమ్. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళొచ్చు. ఒకవేళ ABO ఇన్కంపాటబుల్ లేనప్పుడు ఇంక కొంతమందికి ఏంటంటే స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు. స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, రిసిపియంట్ B గ్రూప్ ఉన్నాడు, వాళ్ళ డోనార్ A ఉన్నాడు, నార్మల్గా అయితే ట్రాన్స్ప్లాంట్ వీలు కాదు. అట్లాగే అదర్ ఫ్యామిలీలో రిసిపియంట్ ఏ గ్రూప్ ఉండి డోనార్ కనుక B గ్రూప్ ఉన్నట్టయితే సెకండ్ ఫ్యామిలీ డోనార్ ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తారు, ఫస్ట్ ఫ్యామిలీ డోనార్ సెకండ్ ఫ్యామిలీకి ఇస్తారు. మనం గవర్నమెంట్ నుంచి మామూలుగా అప్రూవల్ తీసుకొని ఇది చేయాల్సి ఉంటుంది. దీన్ని స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో ఒకవేళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఐదర్ ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆర్ స్వాప్ కిడ్నీకి లిస్ట్లో మనం వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకొని స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కానీ మంచిది. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు, మెడ నొప్పి, చేయి లాగడం, తిమ్ముర్లు ఎక్కడం జరుగుతుంది. ఇది ఎలాంటి సమస్య? నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. మీకున్నటువంటి సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. ఇది సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ దాంట్లో మెడలో ఉండేటువంటి డిస్కులు అనేవి గ్రాడ్యువల్గా అరుగుతూ ఉంటుంది. అరిగినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మెడ నొప్పి కింద ప్రజెంట్ అవుతుంది. వన్స్ అది ఎప్పుడైతే ఒక పక్కకు జారుతుందో అంటే నరం మీదికి వస్తుందో అప్పుడు అటువైపు ఉన్నటువంటి చెయ్యికి వచ్చే నరం ఒత్తుకుపోయి ఆ చెయ్యి నరంలో నొప్పిలాగా వస్తుంది. దాన్ని సాధారణంగా రాడికులోపతి అని అంటాం. అంటే ఒక పర్టికులర్ నరుకు సంబంధించినటువంటి పెయిన్ కాబట్టి సర్వైకల్ రాడికులోపతి అంటాము. దీన్ని సాధారణంగా ఫస్ట్ ఒకవేళ కనుక తిమ్మిర్లు, మంటలు రావడం, చెయ్యాలన్నటువంటి బలహీనంగా అవుతున్నప్పుడు ఇనీషియల్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు దానికి ఏంటంటే కొన్ని పరీక్షలు అనేది చేయవలసి వస్తుంది. ఒకటి ఎక్స్రే ఫస్ట్. అదేంటంటే మన యొక్క ఎముకలు, మెడలో ఉన్నటువంటి ఎముకలు అరిగినాయా, ఎంతవరకు అరిగినాయి అనేటువంటి దాన్ని బట్టి దాని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ MRI స్కానింగ్ అనేది చేస్తాము. ఒకవేళ కనుక నరం ఎక్కువ ఒత్తుకుపోయి మీ యొక్క చెయ్యి అనేటువంటి బలహీనంగా ఉన్న పక్షంలో దానికి ఏంటంటే ఇనీషియల్గా కొన్ని మందులు అనేది వాడాల్సి ఉంటుంది. కొంచెం బెడ్ రెస్ట్లో ఉండి ఈ బరువు పనులు అనేది చేయకుండా, పడుకునేటప్పుడు దిండు కూడా వేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే సుమారు ఒక 4 వారాల్లో అంతా సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాని పక్షంలో మీకు నొప్పి ఎక్కువగా వస్తుంది, చెయ్యి బలహీనంగా ఉంది అనుకున్నటువంటి పక్షంలో దానికి ఏంటంటే ఆపరేషన్ అనేది జరగాల్సి వస్తుంది.
ఆపరేషన్లో కూడా దానికి ఏంటంటే ఒక దగ్గరే కనుక డిస్క్ అరిగిపోయి ఉన్నటువంటి పక్షంలో దానికి డిస్క్ రీప్లేస్మెంట్ అనేటువంటి సర్జరీ చేస్తాం. ఒక డిస్క్ అనేది తీసేసి దానికి ప్లేస్లో కొత్తది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది ఇంప్లాంట్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది మీకు న్యాచురల్గా వచ్చే డిస్క్ ఎటువంటి మూమెంట్స్ అయితే ఉంటుందో అదే మూమెంట్స్ని ఆర్టిఫిషియల్ డిస్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. లేదు అంటే వేరే ఆపరేషన్లో అంటే డిస్క్ తీసేసి దాని ప్లేస్లో ఎముక అనేది పెట్టి పైన కింద ప్లేట్ అనేది వేస్తాం. అది ఎన్ని లెవెల్స్లో జరిగింది 1, 2, 3 దానికి తగ్గట్టుగా వైద్యం అనేది ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బరువు పనులను ఎక్కువగా చేయకపోవడం, దిండు పెట్టుకోకపోవడం, తర్వాత ఎక్కువ శాతం వరకు సిస్టమ్ వర్క్ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఇది కామన్గా వస్తుంది. సో ఇటువంటి వీటికి రాకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే అంతవరకు ఆగిపోతుంది. సో ఇనిషియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ నియర్ బై డాక్టర్ గారిని కలిసి ఎక్స్రే లేదు అనుకుంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొని దానికి కావాల్సినటువంటి వైద్యం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఏంటంటే ఇప్పుడు పెద్దగా కట్ చేయకుండా ఎండోస్కోపీతో కీ హోల్ సర్జరీస్ కూడా మామూలుగా చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఒక చిన్న హోల్తోని ఆ డిస్క్ ఏదైతే జారిందో దాన్ని తీసేయడం జరుగుతుంది. తీసేసి దానికి ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది వేస్తాం. చూసారు కదండి వాటి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ అలాగే ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctor@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయొచ్చు. ఇది వాటి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.